నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇందోర్ తరహాలో గ్రేటర్ హైదరాబాద్ ని అభివృద్ధి చేద్దాం. ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం. ఆపదలో ఉన్న రాష్ట్రానికి షరతులు లేకుండా నిధులివ్వండి. కేంద్ర అధికారుల బృందానికి మరోసారి ముఖ్యమంత్రి విజ్ఞప్తి. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి. జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. రేపు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. గాంధీ భవన్లో కార్యక్రమం. హాజరు కానున్న సీఎం రేవంత్. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు. 2 సైనికుల వీరమరణం. మరో 2కి తీవ్ర గాయాలు. ఇజ్రాయెల్కు ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం. 2027 వరకు సరఫరా చేసేలా అగ్రరాజ్యం ఒప్పందం. గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ విభాగం అధికారులు ఇండోర్ వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్ లో రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యే, సీఎం సలహాదారు, జీహెచ్ఎంసీ మేయర్, సీఎస్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో 5 ఏళ్ల కిందట కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద 811 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారని, వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్తో కాంట్రాక్ట్ గడువు ముగిసిపోతుందని, అందుకే రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. గడువులోగా అన్ని రోడ్ల పనులను పర్యవేక్షించి వెంటనే బాగు చేయాలని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి 15 రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారులతో పాటు చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని, అవసరమైతే జీఐఎస్, క్యూఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీలో నిరంతరం జరిగే పనులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణకు కూడా స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇప్పుడున్న బకాయిల చెల్లింపులకు అవసరమైన నిధులను తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోవాలని చెప్పారు. ఆదాయం పెంచుకునే మార్గాలతో పాటు ఇప్పుడున్న లొసుగులను సవరించుకోవాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఆస్తుల నుంచి వచ్చే అద్దెలు, అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగ్ల ద్వారా వచ్చే ఆదాయం వస్తుందా లేదా కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో సేకరించే స్థలాల్లో ఉన్న నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని, నిర్వాసితులు బాధపడకుండా వారికి భరోసా కల్పించాలని చెప్పారు. పునరావాస కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీశాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని చెప్పారు. స్టేషన్ ముందు పార్కింగ్, కమర్షియల్ జంక్షన్ కు వీలుగా అప్రోచ్ రోడ్లు డిజైన్ చేసుకోవాలని చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో సీఎం సమావేశమయ్యారు. విపత్తు నిధుల వినియోగంలో అమలు చేస్తున్న కఠిన నిబంధనలు సడలించాలని కోరారు. రాష్ట్రంలో వరదలతో వాటిల్లిన నష్టం పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడున్న నిబంధనలు చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్ఎఫ్ లో అందుబాటులో ఉన్న 1350 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేంద్ర అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు. 1 కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం 1 లక్ష రూపాయలు ఖర్చు చేయాలని రేట్లు నిర్ణయించారని, ఫలితంగా తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితులు లేవని కేంద్ర బృందం సమక్షంలో సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన అపార నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాల్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం ఇతోధికంగా అందించారని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం 10,032 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. తనతో పాటు మంత్రులు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే భారీగా ప్రాణనష్టం తగ్గిందని చెప్పుకొచ్చారు. చాలా చోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెరువులు కొట్టుకుపోవడంతో నష్టం ప్రాథమిక అంచనాల్ని మించిపోయిందని వివరించారు. ఖమ్మం నగరంలో మున్నేరుతో ఉన్న వరద ముప్పు నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా నిధుల వాటా భరించేందుకు సిద్ధంగా ఉందని ప్రస్తావించారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజల్ని సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో భారీ వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవడం కంటే కూడా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎక్కువ దృష్టి సారించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధిక వర్షపాతం, హీట్ వేవ్ లాంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన ప్రకృతి విపత్తులపై వీలైనంతగా ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లపై ఎక్కువగా దృష్టి సారించారని కేంద్ర బృందానికి సీఎం సూచించారు. ఇక భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి తన ఆలోచనల్ని కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్లో ఎంపిక చేసిన 100 మందికి ప్రత్యేక శిక్షణను అందిస్తామని తెలిపారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం నేర్పేందుకు ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామని ప్రస్తావించారు. మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50,000 ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన ఈ సమావేశంలో చర్చకొచ్చింది. అటవీ ప్రాంతంలో జరిగినందున ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, అదే మైదాన ప్రాంతంలో జరిగితే భారీ ప్రమాదం వాటిల్లేదని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించారని ముఖ్యమంత్రిని కోరారు. అలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా పరిశీలించారని సీఎం సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం 2 బృందాలుగా విడివిడిగా 2 రోజుల పాటు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో పర్యటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పలు ప్రాంతాల్ని పరిశీలించి బాధితుల ఇబ్బందులు అడిగి తెలుసుకుంది. ఎన్డీఎంఏ సలహాదారు కల్నల్ కేపీ సింగ్ సారథ్యంలో ఈ బృందం పర్యటించింది. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ట్రాన్స్జెండర్లు 3,000 మందికి పైగా ఉంటే హైదరాబాద్లో 1,000 మంది ఉన్నట్టు అంచనా. సమాజానికి దూరంగా తమదైన ప్రపంచంలో బతికే వీరిపై ఇప్పటికీ వివక్షత కనిపిస్తోంది. వీరిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు వీరిని ట్రాఫిక్ విభాగంలో నియమించేందుకు సిద్దమైంది. ఆసక్తి గల వారిని గుర్తించి నియమించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమిస్తారు. తొలుత ఆసక్తి గల వారి జాబితా సిద్దం చేస్తారు. అనంతరం అర్హులైన వారిని ఎంపిక చేసి 10 రోజుల పాటు ట్రాఫిక్ విధులపై శిక్షణనిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫామ్ అందజేస్తారు. ప్రతి నెలా ట్రాన్స్జెండర్ వాలంటీర్లకు నిర్దేశించిన స్టైఫండ్ ఇస్తారు. ఈ మేరకు వీలైనంత త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం సూచించారు. భవిష్యత్తులో గుర్తింపు లేని ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. కోర్టులో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. జీవో 99 చట్ట పరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన జీవో 99 చట్టబద్దతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్ గూడకు చెందిన డి లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో 19.27 ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. వ్యవసాయ పరికరాలు, కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాల్ని ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేసిందన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా జీవో 99 తీసుకొచ్చిందని, ఇలాంటి ఉత్తర్వులు చట్టాలకు లోబడే ఉండాలన్నారు. చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలనాపరమైన అధికారాలు చెల్లవన్నారు. జీవో 99 ద్వారా జీహెచ్ఎంసీ అధికారాల్ని హైడ్రాకు అప్పగించిందని, ఇది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమన్నారు. ఒక చట్టం కింద ఏర్పాటైన సంస్థకే అధికారాలు ఉంటాయని, మరో సంస్థకు బదలాయించాలంటే చట్టబద్దమైన ప్రక్రియ అనుసరించాల్సి ఉందన్నారు. ఏ చట్టం కింద హైడ్రాకు అపరిమిత అధికారాల్ని అప్పగించిందో తెలియడం లేదన్నారు. అఖిల భారత సర్వీసు ఉద్యోగి, కార్యదర్శి హోదా కంటే తక్కువ కాని అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తారని జీవోలో పేర్కొన్నప్పటికీ దానికి విరుద్ధంగా బాధ్యతలు అప్పగించారన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం హైడ్రాకు ఉన్న చట్టబద్దతపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది. మరో కేసులో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని 9 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్ కాంపౌండ్ను హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పట్టా భూమిలో ఉన్న షెడ్లను ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ సెప్టెంబర్ 8న హైడ్రా అధికారులు కూల్చివేశారన్నారు. వాదనల్ని విన్న న్యాయమూర్తి కాంపౌండ్ నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించారు. 1970 నాటి చెరువుకు సంబంధించిన మ్యాపు సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను అక్టోబర్ 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. పీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. ముఖ్యమంత్రితో పాటు ఏఐసీసీ నాయకులు, మంత్రులు, దీపాదాస్ మున్షి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రేపు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు గాంధీ భవన్ ముస్తాబవుతోంది. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దాదాపు 5,000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివస్తారని పార్టీ అంచనా వేస్తుండటంతో ఆ మేరకు పోలీసు శాఖ కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గాంధీ భవన్లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు శాంతి భద్రతలు, ట్రాఫిక్ పరంగా ముందస్తు చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పదవీ బాధ్యతలు తీసుకునే సమయంలో ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు గురించి చర్చించారు. గన్ పార్కు దగ్గర నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ర్యాలీని గాంధీ భవన్ వరకు వచ్చేట్లు చూడాలనే తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గన్ పార్క్ వద్దకు చేరుకుంటారు. అక్కడ 1 గంటకు బయలుదేరి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ చేరుకుంటారు. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సీఎం రేవంత్ రెడ్డి నుంచి కొత్తగా నియామకమైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. పూజ తర్వాత గాంధీ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న స్టేజీ 50 నుంచి 60 మంది వరకు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. స్టేజీ వద్ద 500 మంది వరకు ముఖ్యులు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా గాంధీ భవన్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున తరలివచ్చే జనం వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ తెరల్ని ఏర్పాటు చేస్తున్నారు. నూతన పీసీసీ అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు గాంధీ భవన్ సుందరంగా ముస్తాబోతోంది. ఇప్పటికే భవన్ మొత్తానికి రంగులు వేసే కార్యక్రమం దాదాపు పూర్తయింది.
పాత ఫర్నిచర్ మరమ్మతులు చేయించడం, కొత్తగా ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరాభవన్, గాంధీ భవన్ మధ్య ఖాళీగా ఉన్న స్థానంలో సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని పక్కనే ఉన్న గాంధీ భవన్ ప్రహరీ గోడ వర్షాలకు కూలిపోవడంతో తిరిగి నిర్మాణం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వాస్తు మార్పులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే గాంధీ భవన్లోకి వచ్చేందుకు 2 గేట్లున్నాయి. ఇప్పుడు మరో గేటు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అటు ఇందిరాభవన్, ఇటు గాంధీ భవన్ మధ్య మరొక గేటు ఏర్పాటు చేయడంతో సీఎం లాంటి ముఖ్యులు ఎవరైనా రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. వీవీఐపీలు వచ్చినప్పుడే ఆ గేటు తెరిచేట్లు నిర్ణయించారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. హైదరాబాద్ బర్కత్పురాలోని భాజపా నగర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యత్వ నమోదుపై కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి భాజపా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10 రోజుల్లో ఇచ్చిన లక్ష్యంలో 50% పూర్తి చేయకుంటే మీ పదవులు పోతాయని హెచ్చరించారు. కార్యకర్తలు పార్టీ లక్ష్యాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేయాలని కేంద్ర మాజీ ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గతంలో 195% సెల్ ఫోన్లు మన దేశానికి దిగుమతి అయ్యేవి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఫోన్లు 100% తయారై విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని రఘునందన్ రావు తెలిపారు. ప్రతి గల్లీ కాడ, ప్రతి గ్రామ పంచాయతీ కాడ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు పరుగుతారు కదా. ఉద్యోగాలు ఇద్దలేడు మోడీ, ఉద్యోగాలు ఇద్దలేడు మోడీ, ఉద్యోగాలు ఇద్దలేడు మోడీ. ఒక యాపిల్లోనే మేము 6.3 లక్షలు ఇచ్చినామని చెప్పాలి. ప్రతి కష్టం కాడ చెప్పాలి కదా. ఎవరు చెప్పాలి? బీజేపీ బలమైంది, బీజేపీ కార్యకర్త. కొంతమంది ఈ దేశం గురించి ఇక్కడ మాట్లాడారు. వాళ్ళ నాయన ఏం చేసిండు, వాళ్ళ నాయనమ్మ ఏం చేసిండు, వాళ్ళ తాత ఏం చేసిండు చెప్పాలి. వేరే దేశాలపై కొనుక్కున్నాడు ఇండియాలో. భాష గురించి, సంస్కృతి గురించి, శబ్దార్థీల గురించి, తలభాగాల గురించి మనల్ని అవమానించే పూర్పులకి మనం ఇచ్చే సమాధానం మన సభ్యత్వం కావాలనేది వారి ద్వారా పార్టీ ద్వారా మనకు వచ్చిన సంకేతం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమాలకు హాజరు కావాలంటూ 4 కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రులను కోరారు. రైతు సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం ఇక్కడి ప్రజల అదృష్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలమైతే తెలంగాణ యావత్ సస్యశ్యామలమవుతుందని తుమ్మల పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. 2 లక్షలకు పైన ఉన్న రైతులు, సాంకేతిక పొరపాట్లు, రేషన్ కార్డు లేని వారికి ఈ నెలాఖరులోపు మాఫీ అవుతుందని మంత్రి తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి పురస్కారాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్య, వైద్య రంగాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. మంచి బోధన అందించడమే కాకుండా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మంత్రి తెలిపారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిత్య పూజలతో పాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు ఆండాల్ అమ్మవారి ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది ఊంజల్ సేవ నిర్వహించారు. ముత్యాల పల్లకిపై అలంకృత అయిన అమ్మవారిని ఆరాధిస్తూ హారతి నివేదించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్యగౌడ్ 14వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం 2024 ప్రదానోత్సవం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ ఏడాది పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాన్ని సినీ గేయ రచయిత చంద్రబోస్, బలగం ఫేమ్, కొమురమ్మ, మొగులయ్యలకు అందజేశారు. ఒక్కొక్కరికి 51,000 రూపాయల నగదు మెమంటోతో సత్కరించారు. ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో ఇంతమంది కళాకారుల మధ్య పురస్కారం తీసుకోవడం అంతే ఆనందంగా ఉందని చంద్రబోస్ అన్నారు. పొన్నం సత్తయ్యపై కొమురమ్మ పాడిన పాటకు మంత్రి ప్రభాకర్ భావోద్వేగానికి గురయ్యారు. కొమురమ్మకు వరంగల్లో ఇల్లు కట్టించి మొగులయ్య చికిత్సకు ప్రభుత్వం తరపున సహకరిస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఒకరితోటి చిన్న అంశం వచ్చినా మేము ముగ్గురం, మా నాయన చదువు రాకున్నా కూడా మా ఇద్దరు అక్క చెల్లెలను మమ్మల్ని చదివిపించి గౌరవప్రదంగా ఉండే విధంగా తీర్చిదిద్దింది కాబట్టి మా నాయనకు పేరు మీద పొన్నం సత్తయ్య జీవన సాఫల్య అవార్డు ఇవ్వాలని తండ్రి గారు ఆకస్మికంగా ఎటువంటి మా అందరికన్నా ఫిట్ గా ఉండేటువంటి వాడు సడన్ గా చనిపోయినటువంటి పరిస్థితులు 14 సంవత్సరాల క్రితం వారిని ఎప్పుడు కూడా వారి కొరకు స్మృతివనాన్ని కూడా నిర్మించుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా వారికి నివాళులు కార్యక్రమం ప్రతి పండుగ పూట కూడా వారికి నివాళులు ఇచ్చుకుంటూ ప్రేమ అభిమానం అంటే నిరంతరం ఎవరు వచ్చినా తన వారిగా చూసుకునే ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి పరంగా ఆ సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు నడిపిస్తా ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి అయినా గాని వారి అన్నదమ్ములతోని వారి అక్క చెల్లెలతోని ఎప్పుడు కూడా వారు చెప్పే సలహా సూచనలతో పాటు ఈరోజు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే కుటుంబ పరంగా ఆలోచన చేస్తూ ఉన్న సంస్కృతి, వారి కుటుంబ పరంగా ముందుకు నడిచిన వైనాన్ని మేము ప్రతినిత్యం కూడా చూస్తూ ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు. ఉమ్మడి కుటుంబం ఉంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక ధైర్యం. ఇలా ఉమ్మడి కుటుంబాలు యొక్క సంస్కృతి వస్తుంది కాబట్టి ఇది యొక్క అనర్థాలకు మూల కారణం కాబట్టి వారు స్పష్టంగా చెప్పేది అది. జమ్మూ కశ్మీర్లోని కిస్తవాడ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో 2 సైనికులు అమరులయ్యారు. మరో 2 సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు భద్రతా అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారంతో చాత్రూ బెల్ట్లోని నైగ్దాం ప్రాంతంలో సైనికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ సందర్భంగా చెలరేగిన ఎదురుకాల్పుల్లో 4 సైనికులు గాయపడ్డారని వెల్లడించారు. వారిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ నాయబ్ సుబేదార్ విపన్ కుమార్, సిపాయి అరవింద్ సింగ్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని భద్రతా అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లోని 2 ఆర్మీ అధికారులపై దాడి చేసి వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితులు పెద్ద పెద్ద శబ్దాలతో పాటలు వింటుండగా ఆ శబ్దం విని నిందితులు ఘటనా స్థలానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పిస్తోల్, కర్రలతో వచ్చిన 6 నిందితులు బాధితులను బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 6 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ ఇందౌర్లోని 2 ఆర్మీ అధికారులపై దాడి చేసి వారి స్నేహితురాలిపై అత్యాచారం చేసిన కేసులో పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటకొచ్చాయి. సంఘటనా స్థలంలో బాధితులు పెద్ద పెద్ద శబ్దంతో సంగీతం వింటుంటే ఆ శబ్దం విని నిందితులు అక్కడికొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పాటల శబ్దానికి ఘటనా స్థలికి వచ్చిన 6 నిందితులు పిస్తోల్, కర్రలతో బాధితుల్ని బెదిరించినట్లు చెప్పారు. ఈ కేసులో 6 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ ఇందోర్లోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న ఇద్దరు యువ సైనికాధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి సమీపంలోని జామగేట్ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. మోవ్ ఆర్మీ కాలేజీకి ఈ ప్రాంతం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వింధ్యాచల్ శ్రేణుల్లో దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఈ పర్యాటక ప్రాంతం ఉంది. సాధారణంగా ఉదయం పూట అక్కడ పర్యాటకులు వస్తుంటారు. రాత్రి వేళ మాత్రం నిర్మానుష్యంగా ఉంటుంది. మంగళవారం రాత్రి 11 నుంచి ఆ ప్రాంతంలో ఇద్దరు ఆర్మీ అధికారులు, వారి ఇద్దరు మహిళా స్నేహితులు ఘటనా స్థలంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాళ్లు ఎక్కువ సౌండ్తో సంగీతం వింటున్నారని, ఆ శబ్దం విని 6 నిందితులు అక్కడికి చేరుకున్నారని వెల్లడించారు. వారిలో ఒకరు పిస్తోల్తో బాధితుల్ని బెదిరించగా మిగిలిన నిందితుల వద్ద కర్రలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. తొలుత వారి వద్ద ఉన్న డబ్బు, నగల్ని బెదిరించి తీసుకున్న దుండగులు తరువాత మహిళల్లో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత బాధితుల్లో ఒక జంటను బంధించి వారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. 10 లక్షల రూపాయలు తీసుకొస్తేనే వీరిని విడిచిపెడతామని రెండో జంటను డిమాండ్ చేసినట్లు పోలీసులు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. పోలీసు వాహనం హెడ్లైట్ చూసి నిందితులు పారిపోయినట్లు చెప్పారు. బాధితులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. అత్యాచారానికి గురైన మహిళ ప్రస్తుతం షాక్లో ఉందని, ఆమె స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 6 నిందితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం 2 అరెస్టు చేసిన పోలీసులు గురువారం మరొకరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న 3 నిందితుల్ని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ అధికారులకు డేటింగ్ యాప్లో ఆ 2 మహిళలు పరిచయమైనట్లు వస్తున్న సోషల్ మీడియా కథనాల్ని పోలీసులు తోసిపుచ్చారు.